అమ్మవారికి మూల నక్షత్రం రోజున విశేష పూజలు అన్నారు, దానికి సంబంధించి ఆ తేదీ వివరాలు. అమ్మవారి నక్షత్రము మూలా నక్షత్రం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు. ఆ రోజు అంటే మనకు ఎట్లా ఉంటుంది అంటే, ఇంట్లో పండుగ ఉంటే పెద్దవాళ్ళు ఎలాగా ఉత్సాహంగా ఉంటారో, వాళ్ళ పిల్లలకి ఏ రకమైన ఉత్సాహాన్ని కల్పిస్తారో అమ్మవారు కూడా అంతే. ఆ ఉత్సవం రోజు అమ్మవారు చాలా విశేషంగా అమ్మవారు అనుగ్రహిస్తుందనే ఒక నానుడి. అందుకనే మనం ఉత్సవాలలో దర్శనాలకు వెళ్తాము. అంటే ఎంత కష్టపడినా సరే, ఎంత మనము వ్యయ ప్రదేశాలైనా సరే, కొంత దూరం వెళ్ళి మనము అంటే ఎంత కష్టం ఉన్నా సరే ఆ ఉత్సవం నాడు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఏదైతే ఉందో అది ప్రధాన కారణం ఏంటంటే, అమ్మవారు ఉత్సవం రోజు ఉత్సాహంగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా ఆ అనుగ్రహాన్ని పంచుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఉత్సవము చాలా విశేషమైనటువంటిది. మూలా నక్షత్రం నాడు ప్రధానంగా ఇక్కడ చండీ హోమము చాలా విశేషము. 27వ తారీఖు అంటే ప్రతి నెల ఉంటుంది. 28 నక్షత్రాలు మనకు. 28 నక్షత్రాల తర్వాత మళ్ళీ మూలా నక్షత్రము అంటే 13 వస్తాయి ఒక సంవత్సరానికి. 13 నక్షత్రాలు వస్తాయి. చివరి ప్రశ్న పూజారి గారు, ఒక సంవత్సర కాలంలో ఈ అమ్మవారికి ప్రధానంగా జరిపే పూజా విశేషం ఏంటి? అది ఏ మాసంలో జరుపుతారు? అంటే ఆశ్వీజ మాసము అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఆ రోజు అంటే ఆశ్వీజ శుద్ధ పాఠ్యము నుంచి నవమి వరకు చాలా చాలా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి రోజు అభిషేకము, చండీ హోమము, తర్వాత లక్ష పుష్పార్చన, అమ్మవారికి ప్రీతికరమైన చతుషష్ఠి పూజ, 64 ఉపచారాలతో అమ్మవారికి అభిషేకం, ఉపచార అర్చన కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. ఆశ్వీజ మాసము అమ్మవారికి ప్రీతికరమైన మాసము. దాంట్లో సరస్వతి అమ్మవారికి మాఘమాసం విశేషము. అంటే మనము త్రిమూర్తులను ఇక్కడ స్థాపించుకున్నాం కాబట్టి ఒక్క రూపంలో ముగ్గురిని చూస్తాము, ముగ్గురిని ఒక్క రూపంలో చూస్తాము. కాబట్టి ఆశ్వీజ మాసము ప్రధానమే, మాఘమాసము ప్రధానమే. కాబట్టి 2 మాసాలు అమ్మవారికి ప్రీతికరమైన మాసాలు. ధన్యవాదాలు పూజారి గారు, చాలా చక్కగా వివరించారు. ఇది మొత్తానికి మూలా నక్షత్రం త్వరలో రాబోతోంది 27వ తారీఖు. ఆ రోజు గనక అమ్మవారిని ఇక్కడ దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి అనుగ్రహం భక్తులపై తప్పకుండా ఉంటుంది అని పూజారి గారు చెప్తున్నారు.